రోజులాగానే లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 795తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర ఈరోజు ప్రశ్న. సో గూగుల్ పిక్సెల్ 6 ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా నిన్న యూఎస్లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మన ఇండియాకి తీసుకొని రారు అని చెప్పి ఎక్కువ మనకు ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. మీ ఉద్దేశం ప్రకారం ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు దీన్ని ఇండియాకి తీసుకొని రావాలంటారా, రావద్దంటారా? లెట్మీనో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ ఇచ్చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు షామీ నుంచి స్టార్ట్ చేద్దాం. షామీ రెడ్మీ నోట్ 11 సిరీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి రేపు అక్టోబర్ 28వ తారీఖు చైనాలో ఫస్ట్ ఇనిషియల్గా లాంచ్ అయ్యి ఫాలోడ్ బై నవంబర్ 2nd వీక్లో అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఈసారి దీంట్లో వచ్చేటప్పటికే 108 మెగాపిక్సెల్ 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా మరొక ఎడిషనల్ ఫీచర్ని కూడా ఇందులో యాడ్ చేయబోతున్నారు. JBL హర్మాన్కి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీతో అంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో ఇది రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించిన ఒక మొబైల్ ఫోన్లో ఈ ఫీచర్ని తీసుకొని రావడం ఇదే మొట్టమొదటిసారి. బట్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం బెటర్గా మన ముందు తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ ప్రకారం ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 18,500 రూపీస్ దాకా బేస్ వేరియంట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంతో పాటే వీళ్ళు రెడ్మీకి సంబంధించినటువంటి వాచ్ 2ని కూడా అఫీషియల్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ ప్యారలల్లీ దీన్ని కూడా మన ఇండియాలో అదే టైమింగ్లోనే అంటే ప్యారల్గా దీంతో పాటే మనకి నవంబర్ 1st లేదా 2nd వీక్లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా రెడ్మీ నోట్ 11 ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని 18-20 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫీచర్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తూ లాంచ్ చేస్తే కనుక పర్చేజ్ చేయొచ్చు అంటారా, చేయకూడదని అంటారా? ప్రైస్ ఎక్కువ అనుకుంటున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫేస్బుక్ దగ్గర నుంచి యాపిల్ అలాగే గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు మార్చిన తర్వాత ఇదే కోవలో ఫేస్బుక్ కూడా పయనించనుంది. ఫేస్బుక్ కూడా రేపు అక్టోబర్ 28వ తారీఖు వీళ్ళకి సంబంధించిన ఒక జనరల్ బాడీ మీట్ అయితే జరుగుతుంది. సో ఈ బాడీ మీట్లోనే దీని గురించి డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ ప్యారలల్లీ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ టైటిల్ అంటే ఫేస్బుక్ని కూడా వీళ్ళు చేంజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ప్రీవియస్లీ మీరు చూసారంటే యాపిల్ కూడా వీళ్ళు ఫస్ట్ నెక్సస్ అనేటువంటి ఒక బ్రాండ్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత యాపిల్ కంపెనీని టేక్ ఓవర్ చేసి యాపిల్ తోటి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ గూగుల్ కూడా ఆల్ఫాబెట్ అనేటువంటి కంపెనీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన గూగుల్ పేరు మీద మన ముందుకు రావడం జరిగింది. సో ప్యారలల్లీ ఇదే సిస్టమ్ అండ్ ఇదే టెక్నాలజీని ఫేస్బుక్ కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందంట. సో చూద్దాం. ఎనీవే ఒకవేళ ఫేస్బుక్ నేమ్ చేంజ్ చేయటం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ థింగ్ అని అంటారా, కాదంటారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు Z5X మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు చైనాలో ఐకు సంస్థ లాంచ్ చేయడం జరిగింది. సో మిడ్ రేంజ్ ప్రీమియం హ్యాండ్సెట్ కింద వీళ్ళైతే లాంచ్ చేస్తారు. అక్కడ వచ్చేటప్పటికే క్వైట్ ఇంప్రెసివ్ ప్రైజింగ్ 17,600 17,700 రూపాయలకు దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మోస్ట్లీ మన ఇండియాలోకి వచ్చేటప్పటికే అరౌండ్ 19,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. డీటెయిల్స్లోకి వెళ్ళారంటే దీంట్లో మీకు 6.58 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి IPS డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC చిప్సెట్, LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన UFS 2.1 స్టోరేజ్తో పాటు దీంట్లో రేర్ వచ్చేటప్పటికే మీకు 50+2+ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు 8 మెగాపిక్సెల్ కెమెరాతో విచ్ కమ్స్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 44 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఈరోజు నుంచి ప్రీ బుకింగ్ తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు అఫీషియల్గా సేల్లో కూడా తీసుకొని రానున్నారు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ నిన్న 2 స్మార్ట్ ఫోన్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్. ఇన్ఫ్యాక్ట్ గూగుల్కి సంబంధించినటువంటి ఓన్ చిప్సెట్తో లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్ ఇదే. ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ఇప్పటిదాకా ఉన్నదంటే 888తో మీరు కంపేర్ చేసుకోవచ్చు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్తో కూడా మీరు కంపానియన్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళ ఓన్ టెన్సర్కి సంబంధించినటువంటి చిప్సెట్తో ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే రానున్నాయి. మొదటిగా గూగుల్ పిక్సెల్ 6 ప్రో విషయానికి వచ్చారంటే దీంట్లో 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే, అది కూడా LPTO టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యాజ్ లో యాజ్ 1 హెడ్స్ రిఫ్రెష్ రేట్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 హెడ్స్ ఏదైతే OnePlus 9 Pro మొబైల్ ఫోన్ ఉందో సేమ్ కాన్ఫిగరేషన్ డిస్ప్లే వరకు
మీరు చూసారన్నట్లయితే, విచ్ కమ్స్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 6ని మనకు ముందు తీసుకొని రావడంతో పాటు HDR10+కి కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి 4 మేజర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారంట, 5 ఇయర్ సెక్యూరిటీ ప్యాచెస్ని ప్రొవైడ్ చేస్తారంట. అంటే 13, 14, 15, 16కి 4 ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇది ఎలిజిబుల్ అవడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ మీకు 2026 దాకా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి రావడం జరుగుతుంది. క్వైట్ ఇంట్రెస్టింగ్ కదా. ఇక దీంట్లో రేర్ వచ్చేటప్పటికే మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద, అలాగే 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కింద, అలాగే 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది టెలిఫోటో లెన్స్ కింద వీళ్ళు యూజ్ చేస్తే, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 11.1 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరా సెన్సార్ని వీళ్ళు యూజ్ చేయడం అనేది. కెమెరాస్ మాత్రం క్వైట్ ఆసమ్ ఉంటుంది. IPX68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇందా నేను మీకు చెప్పినట్లు Android 12 అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఇది రావటం మరొక విశేషం. ఇక దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ ఉన్నటువంటి ప్రైస్ ఇది $899. నిజంగా చాలా క్రేజీగా తీసుకొచ్చారు. అంటే అప్రాక్సిమేట్లీ US కరెన్సీతో పోల్చారన్నట్లయితే 66,000 రూపాయల దాకా. ఒకవేళ దీన్ని మన ఇండియాలోకి తీసుకొచ్చారంటే సుమారుగా 75,000 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది ఆండ్రాయిడ్ ప్యూర్ ఆండ్రాయిడ్ స్టాక్ ఎక్స్పీరియన్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈవెన్ OnePlus 9 Pro కన్నా ఇది ఒక 10,000 రూపాయలు ఎక్కువ ఉన్నా, 5-10,000 రూపాయలు ఎక్కువ ఉన్నా కానీ ఖచ్చితంగా దీనికి ఇండియాలో పెద్ద మార్కెట్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి Google 6 విషయానికి వచ్చారన్నట్లయితే దీంట్లో స్క్రీన్లో మాత్రమే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+, ఇది కూడా మనకు OLED డిస్ప్లేనే, కాకపోతే ఇక్కడ 90 Hz రిఫ్రెష్ రేట్ వరకు కట్ ఆఫ్ అవడం జరుగుతుంది. LPTO టెక్నాలజీ అయితే ఉండదు, విచ్ కమ్స్ విత్ HDR10 అయితే కాదు. అండ్ దీంట్లో LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన UFS 3.1 స్టోరేజ్, ఇవన్నీ కూడా మనం క్వైట్ ఇంట్రెస్టింగ్గా వెరీ కామన్గా అయితే మనం చూస్తూ ఉంటాం. ఇక దీంట్లో కూడా సేమ్ మీకు కెమెరా డిపార్ట్మెంట్లో 50+12 ఉంటుంది, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, వేరే ఇందాక దానిలో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. సో దీని ధర వచ్చేటప్పటికి వీళ్ళు $599 అంటే మన ఇండియన్ కరెన్సీలో 45,000 రూపాయల దాకా. బట్ ఇది మన ఇండియాలో లాంచ్ చేసిన సుమారుగా 50,000 రూపాయలు ఉన్నా కానీ క్వైట్ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ అవైలబిలిటీ కలర్స్ కూడా ఈసారి క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంతకుముందు ప్రీవియస్లో వచ్చినటువంటి రూమర్డ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవే ఇమేజెస్ పోలి, అంటే ఆల్మోస్ట్ ఆల్ అదే పిక్చర్స్ని, అదే స్ట్రక్చర్ని మనం ఇందులో అయితే చూడగలం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi Mi 11 సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 12 సిరీస్ని అయితే తీసుకొని రాబోతుంది కదా. దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ లీక్స్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో కూడా మనకి Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 898 SoC చిప్సెట్ రాబోతుందని చెప్పి 100% మనకైతే ఇందులో కన్ఫర్మ్. ఈవెన్ దీంట్లో రేర్ వచ్చేటువంటి కెమెరాస్ ఉన్నాయి చూసారా, వీటిల్లో మొత్తం కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ని మనం చూడబోతున్నామంట. అంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మోస్ట్లీ వీళ్ళు 20 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అండర్ డిస్ప్లే కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే చూద్దాం మరి దీన్ని వీళ్ళు ఏం చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అమెజ్ నుంచి అమెజ్ ఫిట్లో మనకి ఇండియాలో GTR 3 అలాగే GTR 3 Pro రెండింటిని అఫీషియల్గా ఈ రోజు నుంచి లాంచ్తో పాటు సేల్లో కూడా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో ప్రోకి దీనికి జస్ట్ స్క్రీన్ సైజ్ మాత్రమే తేడా, అలాగే బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్నీ కూడా మనకి సేమ్ ఉంటాయి. వేర్ GT3లో వచ్చేటప్పటికి మీకు 1.39 ఇంచెస్ డిస్ప్లే వస్తే, వేర్ GT3 Proలో వచ్చేటప్పటికే 1.75 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే, విచ్ కమ్స్ విత్ 150 వాచ్ ఫేసెస్, అలాగే 1000 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు రెండు కూడా ఒక్కసారి మీరు ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక 21 days బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, SpO2 లెవెల్ సెన్సార్, ఇవన్నీ క్వైట్ కామన్. కాల్స్కి నోటిఫికేషన్ వస్తుంది అంతే, కానీ కాల్స్ ఆన్సర్ చేసే ఫీచర్ మాత్రం మనకి ఇందులో లేదు. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే GT3 వచ్చేటప్పటికి వీళ్ళు 14,000 రూపాయలు, 13,999 రూపాయలు, అలాగే GT3 Pro వచ్చేటప్పటికే సుమారుగా 19,000 రూపాయలకి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి Xiaomi దగ్గర నుంచే. Xiaomi వీళ్ళకి సంబంధించినటువంటి ఈ వెహికల్స్ని 2024 కల్లా మాస్ ప్రొడక్షన్లోకి అయితే కంటిన్యూ అవబోతున్నారంట. రీసెంట్గా Xiaomi చేసినటువంటి మీట్ ఏదైతే ఉందో జనరల్ బాడీ మీట్తో కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీంట్లో ఏకంగా వీళ్ళు ఒక $100 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 75,000 కోట్లు. సో వీటికి సంబంధించినటువంటి స్ట్రక్చరల్స్ అన్నీ కూడా డిజైన్ అయిపోయినాయి. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ప్రోటోటైప్ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని టెస్ట్కి పంపించి ఒకవేళ ఇది సక్సీడ్ అయింది అన్నట్లయితే కనుక 2024 కల్లా మాస్ ప్రొడక్షన్లో కంటిన్యూ చేస్తూ 2025కి ఆన్ రోడ్లో వీళ్ళకి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి కార్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.